హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఓవర్లాక్ మిషన్ లేకుండా లోడింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఓవర్లాక్ మిషన్ అయితే ఇలా లోడింగ్ వస్తుంది కదండి. ఇలా లేని వాళ్ళకి సైడ్స్ లోడింగ్ ఎలా చేయాలో, ఈ సైడ్స్ అనేవి ఎలా లోడింగ్ చేయాలో చెప్తాను. మనం అసలు లైనింగ్ వైపు అతుకుతాం కదండి. ఇదేంటంటే లోడింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ వైపు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత ఖర్చు పెట్టామో అక్కడికి ఎండింగ్కి ఒరిజినల్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టార్ట్ చేసుకొని మనం చంక దగ్గర కాట్లు పెట్టుకుంటాం కదండి. చంక దగ్గర కాట్లు పెట్టుకుంటాం కదండి. ఈ కాట్లు రెండు కూడా మీకు బ్లాక్ లైన్లో కనిపించట్లేదని బ్లాక్తో నేను మార్క్ పెట్టాను. ఈ బ్లాక్ రెండు మార్కులు కూడా ఇలా కలిసేలాగా పెట్టుకోవాలి. అవి రెండు పెట్టుకొని ఎండింగ్కి ఫిట్ చేసుకొని రావాలి. దాని తర్వాత మనం జనరల్గా మెజర్ చేసుకుంటాం కదండి. ఉక్సులు పట్టి మెజర్ చేసుకుంటాం. ఇక్కడ వరకు వచ్చింది. అలాగే మనము ఆల్రెడీ ఖర్చుకు పెట్టుకున్నాం కదండి 2 ఇంచెస్, అక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కు పెట్టుకొని మిగతా వేస్ట్ అంతా కూడా సైడ్కి వెళ్ళిపోయేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్లు చూసుకొని ఎండింగ్కి చంక రెండు కాట్లు చూసుకొని ఇలాగా ఎండింగ్కి మనం కలుపుకోవాలి. ఒరిజినల్ వైపు కలుపుకొని వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చూడండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను. హ్యాండ్ ఒరిజినల్ వైపు మనం ఎంతైతే పెట్టుకున్నామో ఖర్చు, అక్కడి నుంచి ఎండింగ్ వైపు ఒక స్టిచ్ వేసుకొని రెండు చంక కాట్లు సమానంగా చూసుకుంటూ ఎంత ఖర్చు ఉందో అంత ఖర్చుకి స్టిచ్ చేసుకొని, తర్వాత మన కింద పట్టీ ఎంత ఉందో పట్టీ లెంత్ చూసుకొని, షేప్ పట్టీ లెంత్ ఎంత ఉందో చూసుకొని, మనం ఎంత ఖర్చు ఉంచుకున్నామో, మనం 2 ఇంచెస్ ఉంచుకున్నామండి. నేను 2 ఇంచెస్ అయితే ఉంచుకున్నాను. ఆ 2 ఇంచెస్కి ఈ పట్టీకి షేప్ పట్టీకి వచ్చిన మార్కులు రెండు నేను ఇలా కలుపుతున్నాను. ఇలా కలిపి రెండు సమానం చేసి స్టిచ్ వేస్తాను. ఎండింగ్ ఇలా స్టిచ్ వేసి వేస్ట్ అనేది నీట్గా 0.5 చేసి కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి హ్యాండ్ లూజ్ మెజర్ చేసుకుని హ్యాండ్ లూజ్ తెప్పించి ఇప్పుడు లైనింగ్ వైపు స్టిచ్ చేయాలి. చూసారు కదండి. లోడింగ్ అయితే ఇలా ఒరిజినల్ వైపు కుట్టుకొని ఒరిజినల్ వైపుకి కుట్టుకొని దాన్ని తిప్పి ఇప్పుడు లైనింగ్ వైపు అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. రెండు చంక కాట్లని కలుపుకుంటూ ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కాబట్టి
దాన్ని సమానం చేసుకుంటూ ఇది వేసుకోవాలి. పాదం గ్యాప్లో 3 స్టిచ్లు అనేది వేసుకోవాలి. చూసారు కదండి, వేస్ట్ అనేది మనకి కనిపించలేదు, లోడింగ్ అయిపోయింది. ఓవర్లాక్ లేకుండా లోడింగ్. మనకి ఏవైనా గుచ్చుకుంటాయి అనేటప్పుడు ఈ లోడింగ్ చేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది. అలాగే రెండోది కూడా ఒరిజినల్ వైపు స్టిచ్ చేస్తాం కదండి, ఇప్పుడు లైనింగ్ వైపుకి తిప్పుకొని హ్యాండ్లో చూసుకొని చంక కాట్లు కలుపుకుంటూ అక్కడి నుంచి ఆల్రెడీ మనం అన్ని మార్కింగ్లు పెట్టుకున్నాం కాబట్టి చూసారు కదండి, ఓవర్లాక్ మిషన్ లేకుండా లోడింగ్. మీకు ఎక్కడా కూడా వేస్టేజ్ అనేది బయటికి రాదు. ఇలా ఓవర్లాక్ చేసుకోవడం వల్ల మనకి గుచ్చుతుందని ఇది కూడా ఉండదు. ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఇలా మీరు లోడింగ్ చేసి కస్టమర్కి ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.